ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామం బట్టి యొక్క సాయంకాల సమయంలో నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, తిరిగి ప్రభా నైనా ప్రకటించిన రీతిగా నైనా బుధవార దినంన స్త్రీల కుడిక కొరకై చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల మా తండ్రి, గిబియోన్లో ప్రభా నీ సన్నిధానంలో గడుపుటకు మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, కొద్ది సమయాన్ని కూడా మీరు దీవెనకరంగా చేయండి. పాటలు పాడే సమయాన్ని వాక్య పరిచర్లో మీరు సహాయపడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభా దయగల తండ్రి, నీ రక్త ప్రోక్షం కిందకు వస్తున్నాను. బలహీనరాళ్ళు, అవిధేయరాళ్ళు నైనా అవును ప్రభా, ఎన్నిక లేదని నన్ను కూడా ప్రభా మీరు ఏర్పరచుకొని నీ గొప్ప ఇంటిలో తండ్రి నైనా నీ యొక్క పరిచర్య చేయుటకు ప్రభా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నిక లేని మా కుటుంబంను మీరు ఏర్పరచుకొని ప్రభా అవును ప్రభా రాజులైన యాజక సమూహంలో చేర్చి నీ సొత్తైన ప్రజల మధ్య మీరైనా మీ పరిశుద్ధ బిడల ఎదుట సంఘంలో అవును ప్రభా నేను ఆరాధించి బిడలుగాను అవును ప్రభా నీ ఇంటిలో పరిచర్య చేయబిడలను గాను ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి ప్రభా మీరే సహాయపడుతురండి ప్రభా. కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయండి. అవును ప్రభా మా యొక్క గొంతుకులను మీరు తాకండి. చక్కటి స్వరంతో నేను ఆరాధించినట్లు సహాయపడుతురండి. దయగల దేవా ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేస్తారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రెండు 215 కొత్త పాటల పుస్తకంలో 215, పాత పాటల పుస్తకంలో 213. భజింపరండి ప్రభు యేసుని పాట పాడుకుందాం. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగేన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర
ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొంద సదా రాజమునిచే, స్వాస్థ్యము పొంద వారసులమైతిమి. ఘనత పొంద సదా రాజమునిచే, స్వాస్థ్యము పొంద వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికి, హోసన్నా హోసన్నా విజయునికి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే, సిలువ శక్తిచే మనలను గాచెగా. జగమును జయించే జీవితమునిచ్చే, సిలువ శక్తిచే మనలను గాచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగమే ప్రభుని చేరా తేరి చూసేగా, సదాకాలమాయనతో నుండనెప్పుడు. సంగమ ప్రభుని చేరా తేరి చూసేగా, సదాకాలమాయనతో నుండనెప్పుడు. సాగిల పాడేదాము సృష్టికర్తకే, సాగిల పాడేదాము సృష్టికర్తకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పరమ జీవము నాకు నీవ. 617. పాత పాటల పుస్తకంలో 604, కొత్త పాటల పుస్తకంలో 617. పరమ జీవము నాకు నీవ. పరమా జీవము నాకు నీవా, తిరిగి
లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనమందరము వచన మార్చొచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనాల వరకు వచన మార్చొచనం చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లును ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? వచ్చినప్పుడు మీద విశ్వాసం కనుగొన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియపరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామం బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుకున్నారని నమ్ముతూ స్తుతిస్తున్నాను. దయగల మా తండ్రి, ఆ విధంగా ప్రభా వచ్చిన వారందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇది నాన్న రాలేకపోయినా నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మరొక సమయాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను. ప్రభా ఏ పరిస్థితి వల్ల రాలేకపోయినారో ప్రభా మాకైతే తెలియదు. దయగల మా తండ్రి, తిరిగి అందరినీ కూడా నేను నీ ఇంటికి నడిపిస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభా దయగల తండ్రి, ఆ విధంగా ప్రభా ఈ కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయండి. వాక్య పరిచయలు మీరు తోడుగా ఉండండి. అవును ప్రభా, నా సొంత తలంపులు, నా మాటలు కాకుండా తండ్రి, మీరే పరలోకపు నుండి ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభా అవును ప్రభా, మరొకసారి నేను తగ్గించుకుంటున్నాను. ప్రభా నీ నామాన్ని హెచ్చించుకుంటూ ప్రభా అవును ప్రభా, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులన్నీ కూడా కొట్టివేస్తురండి. ప్రభా నీ యొక్క రెండంతల ఆత్మతో నన్ను నింపుతూ రమ్మని మీరు సహాయపడతారని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము లూకా సువార్త 18వ అధ్యాయము మనకందరికి కూడా తెలిసిన లేఖన భాగమే. కాకపోతే దేవుడు మరొకసారి మనకు ఈ లేఖన భాగాలను మన ముందు ఉంచుతున్నాడు. 18వ అధ్యాయం 1 వచనము చదవండిక. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో ఏమనిందంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. నిత్యము విసుగకుండా ఏ విషయం గురించి అయితే మనము మన కుటుంబ విషయం కావచ్చు, మన పిల్లల విషయం కావచ్చు, కాకపోతే సంఘ విషయాలు కావచ్చు, ఏ విషయాలైనా కూడా ఏదైతే మనము ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం కొరకు మనము విసుగకుండా. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుండాను, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుండాను, కానీ దీనికి మాత్రం జవాబు ఇవ్వలేదు దేవుడు, ఈ సమస్యకు మాత్రం పరిష్కారం చేయలేదు దేవుడు అని మనం కొన్నిసార్లు విసుగు చెందిన వారంగా ఉంటాం. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, విసుగకుండా నిత్యము విసిగించుకోకూడదు. మనము విసిగించుకోకుండా నిత్యము ప్రార్థన చేయించుండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ విషయం కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది ఏదైనా సరే, లేకపోతే మన బంధువులు, రక్త సంబంధికులు వారి రక్షణ కోసము, మన కుటుంబం అంతా రక్షణ పొందిందా, తర్వాత మన బంధువులు రక్షణ పొందాల, వారి కోసము, మన తల్లిదండ్రుల కోసము, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఎవరి కోసమైతే మనము ప్రార్థిస్తున్నామో, ఇన్ని ఏళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసము, కానీ వాళ్ళు మాత్రం రక్షణ పొందలేదని మనం విసుగు చెందకూడదు. ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఈ లోకంలో ఉన్నంతవరకు కూడా విసుగకుండా వారి కోసం మనము ప్రార్థన చేయాలి. అదే సంఘ విషయంలో కూడా ఏదైతే మనం సంఘంలో ఏదైతే మనకు లోటుగా ఉన్నదో, ఏ విషయం కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు కార్యం జరిగించేంత వరకు కూడా మనము విసుగకుండా ప్రార్థన చేయాలి. ఎంతవరకు చేయాలంటే కీర్తనలు
77వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది. 77వ కీర్తన మొదటి వచనంలో మనము ఎంతవరకు ప్రార్థన చేయాలంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి ఎగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఎంతవరకు మనం ప్రార్థన చేయాలంటే, దేవుడు నాకు చెవి యొగ్గు వరకు, అంటే దేవుడు మన ప్రార్థన వినేంత వరకు. అంతేకాకుండా మన మనవి విని ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు కూడా మనము ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు, అవిశ్వాసానికి గురి కాకూడదు, నిరుత్సాహపడకూడదు. విసుకకుండా ఏ అంశం కొరకైతే, దేని కొరకైతే ప్రభు సన్నిధిలో మనము ప్రాధేయపడుచున్నామో, దేని కొరకైతే మనం ప్రభు సన్నిధిలో బతిమలాడుచున్నామో ఆ విషయం కొరకు మనం ఏం చేయాలంటే, దేవుడు చెవి ఎగ్గేంతవరకు కూడా, మన ప్రార్థన వినేంతవరకు కూడా, మన ప్రార్థన వినకుండా ఇంకా ఏమైనా మనలో ఉన్నాయేమని మనం కూడా కొన్నిసార్లు మన బలహీనతలు కూడా మనము సరి చేసుకోవాలి. అట్లా సరి చేసుకున్నప్పుడు మన హృదయంలో ఏదైతే మనకు తెలియకుండానో అనాలోచితంగా ఏ విషయంలో అయితే ప్రభా నాలో ఈ బలహీనత ఉందో తీసివే ప్రభా అని మనం కూడా ప్రార్థించుకొని ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. ఎలుగెత్తి మనము ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టాలి. చెవి ఎగ్గేంత వరకు మన మనవి ఆయన ఆలకించేంత వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అదే కీర్తనలో 123వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా మనము ప్రార్థన చేయాలంటే, 123వ కీర్తన 2వ వచనముక, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చూడండి దేవుడు ఎంత చక్కగా రాయించినాడో. దాసుల కన్నులు తన యజమానుని, దాసుని కన్నులు ఎట్టుంటాయి, నా యజమానుడు ఏం చెప్తాడో, నేను ఇది అడుగుతాడని నా యజమానుడు ఇది ఇస్తాడో ఇయ్యడో ఏమని ఆలోచన చేసుకుంటా ఉంటాడు. ఇది ఇస్తాడబ్బా నేను అడుగుతాడని అని ఆయన తట్టే చూస్తుంటాడు. ఏం మాట్లాడతాడో, జవాబు ఏమి ఇస్తాడో దీనికని ఎంతగానో ఎదురు చూస్తుంటాడు దాసుడు. అదేవిధంగా దాసురాలు కూడా తన యజమానురాలు తట్టు నేను ఈ పని చేయలేకపోతున్నానే, లేకపోతే ఏదైనా ఆమెకు ఉంది అనుకో, ఆమెను అడగాలి, తన యజమానురాలని అడగాలన్నప్పుడు ఎంతగానో ఆమె ఆలోచన చేస్తుంటుంది. ఇది ఇస్తాదో ఏదో, ఈమె ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అన్నట్లు ఎంతో నిరుత్సాహంతో, అట్లా కాకుండా ఒక ఆశతో ఎట్లయినా కానీ నేను నమ్మకంగా పనిచేస్తున్నాను కదా, నాకు ఇస్తాది అన్నట్లు ఆమె చూస్తూ ఉంటుంది. దాసి కన్నులు తన యజమానురాలు తట్టు చూచినట్టు మన కన్నులు ఎట్లా చూడాలంటే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, దేవుడు మనల్ని కరుణించేంత వరకు, అది ఏదైనా సరే దేవుడు మన ఎడల దయ చూపించేంత వరకు, దేవుడు మన ఎడల తన యొక్క వాత్సల్యత అంతా కూడా, తన మంచితనం అంతా కూడా మన మీద చూపించేంత వరకు, మన విషయంలో దేవుడు, మన బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, ఏ విషయంలో అయినా కూడా మనం ఏదైతే మొరపెడుతున్నామో అది దేవుడు కరుణించేంత వరకు కూడా మనం కూడా మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ మొదటగా మనము చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 18 మొదటి వచనంలో విసుకక అనే దాని గురించి మనము ఇంతవరకు చూసుకున్నాం. దేనికోసం విసుకక మనం ప్రార్థన చేయాలంటే, దేవుడు మన మనవి వినేంత వరకు, చెవి ఎగ్గి ఆలకించేంత వరకు మనము విసుకకుండా ఆ విధంగా మనము ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఇక దాసి కన్నులు ఏ విధంగా దాసురాల వైపు చూస్తున్నాయి, అట్లనే మనం కూడా మన దేవుడు కరుణించేంత వరకు కూడా, అది ఏదైనా సరే కరుణించేంత వరకు కూడా మనము విసుకకుండా ప్రార్థన చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఇక్కడ ఒక విధవరాలు కనపడుతుంది. ఈ వాక్యం మనకు తెలిసినదే. ఆమె కనపడుతుంది ఇక్కడ 3వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. చూడండి, అతడు పరీక్షించుకుంటున్నాడు. ఏమని పరీక్షించుకుంటున్నాడు? నేను
దేవునికి భయపడలేదు, మనుషులను లక్ష్య పెట్టలేదు అని పరీక్షించుకుంటాడు. కొంతకాలం నుంచి ఆమె అతని ఎద్దకు పోతా ఉంది, నాకు న్యాయం తీర్చాయా, నాకు నా ప్రతివాదికని. కానీ అతడు ఏమాత్రం కూడా లెక్క చేయలే, ఏమాత్రం కూడా పట్టించుకోలే ఆమె విషయం. ఆమె విషయమే అతడు ఏమాత్రం కూడా అసలు కొంచెం కూడా అతని దృష్టికి ఆమె వచ్చింది, ఆమెకు న్యాయం తీర్చాము, ఎన్నో రోజుల నుంచి ఆమె తిరుగుతుందని అనుకుంటా ఉన్నాడు. కానీ ఆమె విషయంలో ఎంత మాత్రం కూడా లెక్క చేయక లక్ష్య పెట్టక ఉన్నాడు. అయితే ఆ విధవరాలు అయితే ఏం చేస్తుంది? 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకుని. చూడండి, అతడేమో ఆమె వెళ్తూ ఉంది, ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. అయ్యా నాకు న్యాయం తీర్చాయా, నాకు నా ప్రతివాదికని న్యాయం ఎందుకు మొదటగానే దేవుడు ఎందుకు చెప్పినాడంటే మనకు విసుకకుండా, ఆమె ఏ విధంగా విసుకకుండా ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి పోతుందో, ఆమెకి ఎంత ఓపిక ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విసుకకుండా ఆమె న్యాయాధిపతి దగ్గరకు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చాయా అని ప్రతి దినము ఆమెకు అదే పని, ప్రతిదినము ఆమె పోతా ఉంది. కానీ ఆ న్యాయాధిపతి మాత్రము ఏమాత్రం కూడా అసలు మనుషులకు భయపడలే, దేవునికి భయపడలే. కాబట్టి వాళ్ళకు కొంచెం కూడా భయం ఉండదు. దేవుడు నన్ను న్యాయాధిపతిగా పెట్టినాడు కదా, ప్రజలకు నేను న్యాయం తీర్చాలి కదా అనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటారు లోకంలో. అట్లనే ఈ న్యాయాధిపతి కూడా ఆమె వచ్చింది కానీ ఏమిలే ఆమెతో ఏమిలే అన్నట్లు ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాడు. అయితే అతనే పరీక్షించుకున్నాడు, ఏమని? దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండినను. చూడండి, ఈ విధవరాలు నేనైతే దేవునికి భయపడలే, మనుషులను ఎవరు చెప్తున్నా కూడా నేను లెక్క చేయకున్నాడని. కానీ ఈమె మాత్రము ఏమంట తొందర పెడుతుంది, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది అని అతడు మనసు మార్చుకున్నాడు. చూడు, న్యాయాధిపతి మనసు మార్చుకున్నాడు. నేను దేవునికి భయపడలేదు, మనుషులను లక్ష్యం చేయలేదు, కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుందని అతని మనసు మార్చుకుంది. దేవుడు కూడా మన విషయంలో మనము ఈ విధవరాలైతే ఏ విధంగా అతని దగ్గరికి మాటి మాటికి పోతుందో ఆ విధంగా మనం కూడా ప్రభు సన్నిధికి తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో కూడా దీర్ఘశాంతం చూపే దేవుడు, దయాలత్వం గల దేవుడు, కరుణ చూపే దేవుడు. కాబట్టి ఆయన కూడా కోపగించక మనపైన దయ ఉంచుతాడు, కోపగించక మనపైన కనికరం ఉంచుతాడు. ఆయన కోపం అయితే ఎంత నిమిషం మాత్రమే. కీర్తనల గ్రంథంలో కీర్తనలో వ్రాయబడింది అన్నమాట. కీర్తనలో ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచుననింది. కాబట్టి దేవుని యొక్క దయ మనకైతే ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆ విధంగా ఆ న్యాయాధిపతి ఏ విధంగా కోపగించుకోకుండా ఆ న్యాయాధిపతి ఆమె విషయమే న్యాయం చేయాలనుకున్నాడో అదేవిధంగా మన దేవుడు కూడా మన ఎడల న్యాయం చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదే లూకా సువార్తలోనే తిరిగి మనం చూసుకున్నట్లయితే ఇంకా ముందుకు మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుతున్ననే తనలో తాను అనుకొనెను. ఆ యొక్క న్యాయాధిపతి నిర్ణయించుకున్నాడు, ఇంకా మనసు మార్చుకున్నాడు. ఏమన్నా కానీ ఈమెకు న్యాయం తీర్చాలా, ఈమె ఇంకా మాటి మాటికి నా ఎద్దకు రాకూడదు. అంత కఠినంగా ఉండే న్యాయాధిపతి, ఎవరికి భయపడని న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టలేదు, దేవునికి భయపడలేదు. అట్లాంటి వ్యక్తే మనసు మార్చుకుంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంతో కరుణా వాత్సల్యత గల దేవుడు. కాబట్టి నినివే పట్టణస్థుల విషయంలో కూడా దేవుడు వాళ్ళు గోనె పట్ట కట్టుకొని రాజుతో సహా కూర్చోండి ఉపవాసం ఉండి, ప్రజలు పశువులు కూడా ఏం తినలేదంట. అట్లా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమిస్తూ వచ్చినాడు. దేవుడు పశ్చాత్తాపడి వారి విషయంలో వారిని నాశనం చేయకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అంత ప్రేమగల దేవుడు, అంత జాలిగల దేవుడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతికి అంత దయ ఉంటే మన దేవునికి ఇంకా ఎంతో కరుణ ఉంది మనపైన, ఎంతో జాలి ఉంది, ఎంతో ప్రేమ ఉంది మనపైన. ఇంకా మనం చూసుకున్నట్లయితే మాటి మాటికి
వచ్చి గోజాడుకుంటున్నట్లు. ఈమె మాటి మాటికి ఆయన ఎద్దకు పోతూ ఉంది. ఇంకా అదే లూకాసు వార్తలో ఇంకొక చోట ఒక వాక్యం ఉంది. ఏమనంటే 11వ అధ్యాయంలో వ్రాయబడింది. 11వ అధ్యాయంలో ఒక సందర్భం ఇక్కడ వ్రాయబడింది. 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం 9 వరకు చదవండిక. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు ఆ మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భం కూడా ఇక్కడ దేవుని వాక్యంలో ఒక స్నేహితుడు, అతని స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మార్గమధ్యంలో పోతూ, ఆ స్నేహితుడు ఉన్నాడు కదా నా స్నేహితుడు ఇక్కడ అని, మార్గమధ్యంలో పోతూ అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు నా ఇంటికి వేరే వాళ్ళు వచ్చినారు, బంధువులు వచ్చినారు, ఆ రొట్టెలు బదిలీ అని అడిగినప్పుడు అతడు నేను లేలేను, నా పిల్లలు నాతో పండుకొని ఉన్నారని అన్నీ కూడా అతడు స్నేహితుడు కాబట్టి మాటి మాటికి సిగ్గుమాలి అని వ్రాయబడింది ఇక్కడ 8వ వచనం 3వ లైన్లో. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఈమె కూడా మాటి మాటికి అడుగుతూ ఉంది, మాటి మాటికి అతని యొద్దకు, న్యాయాధిపతి యొద్దకు వెళ్తూ ఉంది. ఇక్కడ కూడా ఆ యొక్క వ్యక్తి తన స్నేహితుడు కాబట్టి ఎంతైనా ఇస్తాడులే అన్నట్లు లేచి నేను ఇయ్యలేను, నా చిన్నపిల్లలు పడుకొని ఉంటారు నాతో కూడా, అర్ధరాత్రి వేళ నేను ఇయ్యలేను అన్నీ కూడా అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మాటి మాటికి ఆయనను అడగాల. ఆయనను అడిగినప్పుడు అతడు స్నేహితుడు కాబట్టి అన్నిసార్లు అడిగితే అతడు లేచి ఇచ్చాడు. కాబట్టి దేవుడు కూడా మాటి మాటికి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా కీర్తనలు 68లో మనం చూసుకున్నట్లయితే ఒక మాట ఉంది. ఆ 68:5 వచనంలో ఒక కింద లైనుక, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు నిజంగా విధవరాన్లకు న్యాయకర్తగా ఉన్నాడా లేదా? ఈమె విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆమెకు ఆ న్యాయాధిపతికి మంచి మనస్సును అనుగ్రహించి దేవుడు న్యాయం చేసే విధంగా ఆ విధవరాలకి ఉన్నాడు. అందుకే విధవరాన్లకు దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడని ఇక్కడ వ్రాయబడింది. ఇంకను మనము చూసుకున్నట్లయితే కింది వచనాలలో చదువుకుందాం తిరిగి. 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో, మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. ఇంకా నిర్ణయం చేసుకున్నాడు, ఏమైనా ఈమెకు నేను న్యాయం చేయాలి, ఈమెకు ఖచ్చితంగా నేను న్యాయం తీర్చాలి. ఎందుకంటే ఈమె మాటి మాటికి వస్తూ ఉంది. నేను ఎంత త్రోసివేసినా, ఎంత ఈమెను గదురుకున్నా, ఎంత ఈమెను సిదరించుకున్నా, ఎంత వదిలించుకోవాలనుకున్నా కూడా ఈమె వెళ్ళకున్నది. కాబట్టి ఈమెకి ఎట్లన్నా కానీ అంత కఠిన హృదయుడైన న్యాయాధిపతి మనసు మార్చుకొని ఈమెకు ఎట్లయినా నేను న్యాయం చేయాలని అనుకుంటా ఉన్నాడు. అదేవిధంగా కింద మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో, మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా
వారికి న్యాయం తీర్చడా. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వారిని ఆయన దివారాత్రులు, చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వారు అన్యాయస్తుడైనా అని వ్రాయబడింది. అన్యాయస్తుడే కదా నిజంగా. ఇంత న్యాయం లేదు, ఆ లాయర్కు న్యాయం లేదు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. తన వృత్తిని మర్చిపోయి ఎంతగానో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అట్లాంటి న్యాయాధిపతికే మంచి మనసు వచ్చే న్యాయం తీర్చాలని మన దేవుడు ఎట్లాంటి వాడు? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు, రాత్రనక పగలనక దివారాత్రులు తన బిడ్డలు, తన భక్తులు, తన ఎందు నమ్మకం ఉంచిన వారు మొరపెడితే ఆయన న్యాయం తీర్చడా? ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చాడు. నిజంగా దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము చాలుక, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మళ్ళీ కిందక, నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. అదే 16లోని చివరిలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇంకా 19వ వచనంలోక, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. నిజంగా దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పరచుకున్నాడు? మనమైతే మొదట దేవుని ఏర్పరచుకోలేదు, మనమైతే మొదట దేవుని ఎరగలేదు, మనమైతే మొదట దేవుని అంగీకరించలేదు. కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, తన స్నేహితులుగా మనల్ని చేసుకున్నాడు, తన కుమార్తెలుగా మనము. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, 12వ వచనంలో ఏమనిందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించు. చూడండి, దేవుడు మనం దేవుని ఎప్పుడైతే అంగీకరించినామో, ఎప్పుడైతే ఆయనను మన సొంత రక్షకునిగా మన హృదయంలో ఆయనను చేర్చుకున్నామో, ఎప్పుడైతే మన పాపంలో ఆయన రక్తంతో కడుక్కున్నామో, అప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే మనం అంగీకరించినామో అప్పుడు తన నామముందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని బిడ్డలంగా మనల్ని చేర్చుకున్నాడు. అంతేకాకుండా మనం మొదట ఆయనను ఎరగలేదు, మొదట ఆయనను మనం ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. అంతేకాకుండా నేను మిమ్మను లోకంలో నుండి, చూడండి, ఎక్కడి నుండి? మనందరం ఒకప్పుడు లోకంలో ఉన్నవారమే, అందరం కూడా లోకంలో ఉన్నవారమే. ఆ లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో మీరు వేరే ఉండండి అని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. అట్లా ఏర్పరచుకున్న మనము దివారాత్రులు, లూకాసు వార్త 18లో ఏర్పరచబడిన మనము ఏం చేస్తాము? దివారాత్రులు ఆయన సన్నిధిలో, రాత్రనక పగులనక, సమయమందును అసమయమందును ఎల్లవేళలా మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉంటాం. ఆ సమయంలో ప్రార్థించినప్పుడు దివారాత్రులు ఏ అక్కర కొరకైతే, ఏ సమస్య కొరకైతే, ఏ బాధతో, ఏ వేదనతో మనం ఆయన సన్నిధిలో దివారాత్రులు మనకి ఎప్పుడు మెలకు వచ్చి అప్పుడు లేచి మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తూ ఉంటాము. మన సమస్యల కొరకు, మనకు చాలా దుఃఖం కలిగినప్పుడు, మనకు చాలా సమస్యలు, ఇంట్లో సమస్యలు కానీ ఏదైనా కానీ కలిగినప్పుడు, మనకు చాలా వేదన కలిగినప్పుడు అప్పుడు దేవునికి మనం దగ్గరగా అవుతాము. మిగతా అప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో సమయానికి ప్రార్థన చేసుకుంటాం కొన్నిసార్లు. కానీ ఏదన్నా మనకు చాలా వేదన ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారం చేయి ప్రభువా, లేకపోతే ఈ దీని గురించి నేను మొరపెడుతున్నాను ప్రభువా, వాటిని మీరే సహాయం చేయి ప్రభువా అని మనం చాలా దగ్గరగా మొరపెడతాం. ఆ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని, లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాడు. కాబట్టి మనము ఆయన పిల్లలంగా మనల్ని చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించినామో అప్పుడు దేవుని బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన పిల్లల అధికారం మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మొరపెడతాం. కుమారుని ఆత్మ మనకు దయచేసినాడు. గలతీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో, గలతీ 4:6లో ఉంది. ఏమనిందంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున, చూడండి, మనము కుమార్తెలమై ఉన్నందున నాయన తండ్రిని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను
దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, మనము నాయన తండ్రి అని మొరపెట్టే కుమారుని ఆత్మను ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించినామో అప్పుడు మనము ఆయన పిల్లలంగా చేయబడతా వచ్చినాము. నాయన తండ్రి అని ఆయన సన్నిధిలో మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే తిరిగి రండి లూకాసు వార్త 18లోకి. దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, మనం ఏ విధంగా మొరపెట్టినాము అని ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చినాము. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు, చూడండి, దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా, త్వరగా వారికి న్యాయం తీర్చును. త్వరగా, ఎంత తొందరగా అంటే తొందరగా దేవుడు మనకు జవాబిస్తాడు. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు కూడా కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుంటాయి. కానీ ఆలస్యమైనప్పుడు కూడా దేవుడు తగిన సమయంలో, ఏ సమయంలో మనకు ప్రతిఫలం ఇవ్వాలనో, ఏ సమయంలో మనం చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వాలనో ఆ సమయంలో దేవుడు మనకు జవాబిస్తాడు. నిజంగా మనము మొరపెట్టినప్పుడు మన సమస్య ఏదో, మన అక్కరేదో, మనము దీనులమై ఆయన సన్నిధిలో మన హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కీర్తన 145:18 కీర్తన 145:18 వ్రాయబడింది కదా. ఏమని వ్రాయబడిందంటే చదువుకుందాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చూడండి, మనము తన యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థించినప్పుడు తనకు నిజముగా, ఇక్కడ ఎంత బాగా వ్రాయబడింది చూడు వాక్యంలో, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మనం పైకి కాకుండా ఏదో మనం ప్రార్థన చేసుకుంటున్నాం అన్నట్టు కాకుండా నిజంగా మన అక్కర దేవునికి తెలియజేసినప్పుడు, నిజంగా మన అక్క ఏదైతే మనవిందో అది ప్రార్థించినప్పుడు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి మన ప్రార్థనలన్నీ కూడా మనకు ఆలకించి ఏ సమయంలో మనకు ఏది చేయాలనో, మన పట్ల ఏ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో అది చేసే దేవుడు. కీర్తన 75 మొదటి వచనంలో వ్రాయబడింది. 75 కీర్తనలో 75 మొదటి వచనంలో కింది లైనుక నీవు సమీపముగా నున్నావు. చూడండి, ఉన్నావని నిజంగా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు మనం నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన దూరంగా లేడు, సమీపంగా ఉన్నాడు. మనం నిజంగా మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించడానికి ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి నిజంగా మనం మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చువాడుగా ఉంటాం. మనం ఏదేని కొరకైతే మనం ప్రార్థన చేస్తామో ఆ విషయం కొరకు ఆయన మన యొక్క ఆశను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే 18లో, లూకా 18లో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి, త్వరగా న్యాయం తీర్చే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు. ఎప్పుడంటే నిజంగా మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మనకు త్వరగా న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఈ విధంగా దీర్ఘశాంతము వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. అంటే కింద పుట్టినట్లో ఏం రాయబడిందంటే ఆలస్యము దీర్ఘశాంతం చూపుచున్నాడు అనే దగ్గర ఆలస్యము చేయుచున్నాడు. చూడండి, మన విషయమే ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు, మన విషయమే ఆయన దయ చూపుతున్నాడు. ఎందుకంటే ఆయనకు నిజంగా మనము మొరపెడుతున్నాం, మన అక్కర ఏదో ఆయనకు మొరపెడుతున్నాం. మొదటి నుంచి మళ్ళీ ఒకసారి మనము ఇక్కడ ధ్యానించుకుందాము. మొదటి నుండి విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలా. నిత్యము విసుకక ఏ విషయంలో కూడా మనము ప్రార్థన చేయుచుండాలా. మొదటగా
విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. ఎంతవరకు? దేవుడు మన మనవి వినేంత వరకు. 77వ కీర్తన 1వ వచనం ప్రకారము మన మనవి వినేంత వరకు చెవెగ్గి ఆయనకు మనము మొరపెట్టాలా. ఆ విధంగా మనుషులను లక్ష్య పెట్టక, దేవునికి భయపడకుండా ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసు మార్చుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి ఎంతో న్యాయవంతుడు, ఆయన ఎంతో జాలిగల దేవుడు, దయగల దేవుడు. కాబట్టి ఆయన కూడా మన విషయంలో, ఆయన కూడా నినివే పట్టణస్థుల విషయంలో దేవుడు మనసు మార్చుకుని వారిని రక్షించిన విధంగా మన విషయంలో కూడా దేవుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన కూడా మన పట్ల దీర్ఘశాంతం గల దేవుడుగా, దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా రెండవదిగా మనము మాటి మాటికి గోజాడింది ఆమె. ఆ విధంగా మాటి మాటికి దేవుని సన్నిధిలో తిరిగి మనము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఏ విషయం కొరకైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామో ఆ విషయంలో మాటి మాటికి మనము ప్రార్థించాలి. అంతేకాకుండా ఏ విధంగా ప్రార్థించాలంటే, తన యజమానుని తట్టు దాసుడును, తన యజమానురాల తట్టు దాసురాలు కనులెత్తినట్లు మన దేవుడు మనల్ని కరుణించేంత వరకు కూడా మన కనులు ఆయన తట్టు చూస్తూ ఉండాలి. ఆయన తట్టు మనము చూసి ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం మొదట ఏర్పరచబడలేదు, కానీ మనం మొదట దేవుని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే మనలను మొదట ఏర్పరచుకున్నాడు. లోకంలో నుండి మనలను ఏర్పరచుకొని నియమించుకొని, అంతేకాకుండా ఆయనను అంగీకరించినప్పుడు దేవుని బిడ్డలనుగా మనల్ని స్వీకరించినాడు. అంతేకాకుండా అబ్బా తండ్రిని, నాయన తండ్రిని మొరపెట్టే కుమారుని ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ విధంగా దేవుడు ఏర్పరచుకున్నవారు, ఈ విధంగా ఏర్పరచబడిన మనము దివారాత్రులు ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం కొరకు దివారాత్రులు మనం మొరపెడితే, నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి మన అక్కర తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం.